హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదిరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ. ఎపిసోడ్ నెంబర్ 56. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మిస్టర్ యారిగంట్, మార్నింగ్ జాగింగ్ కి వచ్చేది ఈ రూట్ లోనే కదా. ఈరోజు ముప్పు తిప్పలు పెట్టి ఈ భూమి అంటే ఏంటో తెలిసేలా చేయాలనేసి ఆర్మన్ కోసం మార్నింగ్ 4కి ఆర్మన్ కోసం వెయిట్ చేస్తుంది. ఈ అరగంట ఎప్పుడు వస్తాడంటూ వెయిట్ చేస్తున్న భూమి ఆర్మన్ రావడం చూడగానే తను వచ్చే దారిలో బనానా పీల్స్ వేసి ఆర్మన్ జారిపడే టైం కోసం వెయిట్ చేస్తుంది. ఆర్మన్ జాగింగ్ చేస్తూ తన కాలు స్లిప్ అయ్యేసరికి ఆర్మన్ అలానే కింద పడ్డాడు. ఆర్మన్ కింద పడగానే భూమి నవ్వుతూ ఆర్మన్ దగ్గరికి వచ్చి నవ్వుతూ, చూసావా, నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. భూమి, డాటర్ ఆఫ్ రాధమ్మ అంటూ ఆర్మన్ మీద వాటర్ బాటిల్ స్ప్రింకిల్ చేసేస్తూ ఆర్మన్ లేస్తుంటే తనకి దొరకకుండా పరిగెడుతుంది. మిస్ న్యూసెన్స్, ఈ రోజు నా చేతుల్లో అయిపోయావు, దొరికితే చచ్చావే అంటూ తన వెనకే పడుతున్నాడు ఆర్మన్. మార్నింగ్. భూలక్ష్మి, ఏంటి ఇంకా పడుకున్నావు? ఈ రోజు నుంచి కాలేజ్కి వెళ్ళాలి కదా, టైం అవుతుంది. రాధమ్మ అంటూ తనకి దండం పెడుతూ, నిన్నేమైనా అంటే ఏడ్చేస్తావు, నువ్వేమో భూలక్ష్మి అంటావు. అందరూ నన్ను అలానే ఏడిపిస్తున్నారు. నిన్ను ఏడిపిస్తున్నారా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? నువ్వు ఏడిపించకుండా ఉంటే చాలు అనుకుంటారు కదా. నవ్వుతూ టైం అవుతుంది, రెడీ అవ్వు అంటూ రాధమ్మ వచ్చేసింది. భూమి తన ముంగుర్లను గాలిలోకి వదుతూ, ఉన్నాళ్లే నా మొగుడు, ఇన్ని రోజుల్లో నన్ను ఏడిపించాడు. నౌ ఇట్స్ గివ్ బ్యాక్ టైం. ఈ రోజు నేను ఇచ్చిన దానికి ఇంకెప్పుడు నా జోలి కూడా రాడు. వామ్మో, ఈ రోజు అసలే కాలేజ్కి డే 1 అనేసి భూమి ఫ్రెష్ అవ్వడానికి పరిగెత్తింది. ఆర్మన్ తన బైక్ కేస్ని క్యాచ్ పట్టుకుంటూ స్టెప్స్ దిగుతున్నాడు. బాబు, నువ్వెక్కడికో వెళ్తున్నట్టున్నావు. హా రాధమ్మ ఆంటీ, నేను ఈ రోజు నుంచి కాలేజ్కి వెళ్తున్నాను. యాక్చువల్లీ 1 వీక్ ముందే కాలేజ్ స్టార్ట్ అయింది, బట్ నా హెల్త్ కండిషన్ వల్ల వెళ్ళడం కుదరలేదు. ఈ రోజు నుంచి వెళ్తున్నాను, బ్లెస్ మీ ఆంటీ అంటూ రాధమ్మ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటున్నాడు. రాధమ్మ ఆర్మని బ్లెస్ చేస్తూ అప్పుడే భూమి బయటకు వస్తుంటే, అబ్బాయిని చూసి నేర్చుకోవే, ఎంత పద్ధతిగా ఉన్నాడో. నువ్వెప్పుడు ఇలా చేస్తావా? పేరుకి ఆడపిల్ల, కానీ మగరాయుడు. ఊళ్ళో గొడవలకి వెళ్ళమంటే మాత్రం బాగా వెళ్తావు. చా, మా రాధమ్మకి బాగా ఎక్కువైంది. ఎప్పుడు నన్నే అనేది కాదు, ఈ అరగంట వచ్చినప్పటి నుంచి నన్ను తిడుతూనే ఉంది. ఇదంతా నీ వల్లే, నీ పని తర్వాత చెప్తానంటూ ఆర్మన్ని తినేసేలా చూస్తూ, రాధమ్మ, నాకు ఇప్పుడు తిట్లు పెట్టడమేనా, లేదంటే టిఫిన్ పెట్టడం ఏమైనా ఉందా? కాలేజ్కి టైం అవుతుంది. బాబు, నీకు కూడా టిఫిన్ తీసుకొస్తాను, వెయిట్ చెయ్యి అంటూ రాధమ్మ వెళ్ళగానే, మిస్ న్యూసెన్స్, నువ్వు కూడా కాలేజ్కి వెళ్తున్నావా? మరీ అంతగా తిప్పేసుకోకు, ఊడిపోతుందేమో. ఆడపిల్ల అవుతారు మీదేనా? నేను వెళ్ళేది కాలేజ్కి, పేరెంటానికి కాదు, అప్పులమ్మలా శారీస్ కట్టుకొని వెళ్ళడానికి. అయినా నేను ఎలా ఉంటే నీకెందుకు? ఐ డోంట్ నీడ్ యువర్ ఒపీనియన్. ఆహా, వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ బిహేవ్ లైక్ యాజ్ రోమన్. నీకెలాగో సెన్స్ లేదు అని తెలుసు, డ్రెస్సింగ్ సెన్స్ లేదని కూడా ఇప్పుడే తెలిసింది. ఇండియా అంటే శారీస్ కల్చర్ చాలా ఇమాజిన్ చేసుకున్నాను, బట్ నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేం కదా. పద అంటూ భూమి తలపై ఒకటి పీకి వెళ్ళేసరికి ఆర్మన్ని తిట్టుకుంటూ తలరెత్తుకుంటూ వెళ్ళింది. ఆర్మన్ టిఫిన్ కంప్లీట్ చేసి తన బైక్ని స్టార్ట్ చేసేసరికి బైక్ టైర్ పంచర్ అయ్యేసరికి, బైక్ ఇప్పుడే పంచర్ అవ్వాలా అనేసి ఇరిటేటింగ్గా బైక్ని పంచేస్తుంటే, భూమి నవ్వుతూ ఆర్మన్ దగ్గరకు వచ్చి స్కూటీ ఆపింది. ఏంటో అయ్యగారి రథసారథి ఆగినట్టుగా ఉంది, బైక్ పంచర్ అయిందా? మిస్ న్యూసెన్స్, నిజం చెప్పు, దీనిలో నీ హ్యాండిల్ ఏం లేదు కదా. నువ్వంటే నాకేమైనా భయమా? నేనే చేశానంటూ ధైర్యంగా చెప్తూ, మా రాధమ్మ దగ్గర నన్ను పంచర్ చేశావు, అందుకే నీ బైక్ని నేను పంచర్ చేశాను. టిట్ ఫర్ టాట్. భూమి, నువ్వు ఇంకా వెళ్ళలేదా అంటూ రాధమ్మ వచ్చేసరికి ఇద్దరు కూడా నార్మల్గా ఉన్నారు. రాధమ్మ, మన టెరెంట్కి పంచర్ అయింది అంటూ ఆర్మన్ గుర్రుగా చూసేసరికి నవ్వుకుంటూ, ఐ మీన్ టెడెంట్ బైక్ పంచర్ అయిందంట, అందుకే చూస్తున్నాను. హా, అందుకే నాకు వద్దంటున్నా లిఫ్ట్ ఆఫర్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇద్దరు సేమ్ కాలేజ్ కదా, కలిసి వెళ్తే తప్పేంటి, పెట్రోల్ సేవ్ అవుతుంది కదా అంటుంది. అంటూ భూమిని చూస్తూ ఐవింగ్ చేస్తాడు ఆర్మన్. సచ్చినోడు, నన్ను బుక్ చేసేశాడు. వాడిని ఒక్కసారి తీసుకెళ్తేనే చుక్కలు చూపించాడు. ఇప్పుడు ఏం చేస్తాడో అనుకుంటూ, అంటే రాధమ్మ, నేను
నా కూతురని కాదు, ఎవరికైనా అడగకుండానే హెల్ప్ చేస్తుంది. నువ్వేంటి అలా చూస్తున్నావు? టైం అవుతుంది కదా అంటూ రాధమ్మ అంటుంటే, ఆర్మన్ స్కూటీ ఎక్కిస్తూ టైం అవుతుంది కదా అంటూ ఆర్మన్ అంటుంటే, భూమి స్కూటీ స్టార్ట్ చేసింది. మిస్ న్యూసెన్స్, తాడు తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు వాడుంటాడంట తెలుసా? హిహి, నేను తెలుసుకుంటాలే అంటూ భూమి ఆర్మన్ని చూసేంతలో స్పీడ్ బైక్ వచ్చేసరికి ఆర్మన్ ముందుకు పడుతూ భూమి నడుంని తన 2 చేతులతో పట్టుకునేసరికి ఆర్మన్ చెయ్యి తాకేసరికి భూమి సడన్ గా స్కూటీ ఆపేసింది. ఓయ్, ఏం చేస్తున్నావు? నా దగ్గర ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నాకు నచ్చదు. ఓయ్, నేనేం చేశాను? నువ్వే కదా స్పీడ్ బ్రేక్స్ వస్తే బ్రేక్స్ వేశావు. నన్నేం చేయమంటావు? స్టార్ట్ చేయి బేబీ, టైం అవుతుంది. నువ్వు నాకు టచ్ అవ్వకూడదు, మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అంటూ కార్ స్టార్ట్ చేసింది. సచ్చినోడు, నన్ను కావాలని టచ్ చేశాడు. ఈ మగాళ్ళందరూ ఒకేలా ఉంటారు. వీడిలానే ఉన్నాడు, మిస్టర్ ఆరిగంట్. డౌట్ లేదు. మిస్టర్ డిఫెక్ట్ అంటూ మిర్రర్లో ఆర్మన్ రియాక్షన్స్ ని చూసి ముందున్న స్పీడ్ బ్రేకర్స్ ని చూస్తూ సడన్ గా బ్రేక్ ఆపేస్తూ బైక్ దిగింది. నువ్వే డ్రైవ్ చేయి, బట్ బ్రేక్స్ వేయకూడదు అనగానే ఆర్మన్ స్కూటీ డ్రైవ్ చేస్తున్నాడు. ఓయ్, ఏంటో ర్యాష్ డ్రైవింగ్? నువ్వే కదా బ్రేక్ వేయకూడదు అన్నావు. నేను అదే చేశాను. నన్నేం చేయమంటావు? నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి అని తిట్టుకుంటూ ఆర్మన్ చేసేసరికి పైకి నవ్వుతుంది. విన్ను పాప, నిన్ను లైన్లోకి తీసుకురావడానికి నేను చాలా కష్టపడ్డాను. కానీ నువ్వు నా మనవణ్ణి అలా లైన్లో పడేయాలి. ఆల్రెడీ నీకు లవ్ ప్రపోజ్ చేశాడు. నువ్వంటే ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడు. జస్ట్ ఆ రోజు తనను సేవ్ చేసింది భూమిని అండ్ తనను సేవ్ చేసిన అమ్మాయిని ఆర్మన్ లవ్ చేస్తున్నాడని నిజం భూమికి తెలియకుండా నువ్వే కవర్ చేయాలి. ఆర్మన్ కూడా నువ్వు చదివే కాలేజ్లోనే జాయిన్ అవ్వడం మనకి ప్లస్ పాయింట్. ఆర్మన్ కాసేపట్లో వచ్చేయచ్చు. నన్ను చూస్తే ప్రాబ్లం, అందుకే నేను హైడ్ అవుతాను. నువ్వు మాత్రం ఆర్మన్కి లింక్ ఇవ్వాలి అంటూ ఆర్మన్ భూమి కలిసి రావడం చూసిన హైటెక్ బామ్మ షాక్గా చూస్తూ తనని తను కవర్ చేసుకుంది. భూమి, నీ మనవుడు కలిసి వస్తున్నారు అంటే ఇద్దరు కలిసిపోయారేమో. ఇంక నేను వెళ్ళడం వేస్ట్ ఏమో. ఒసేయ్, ఏమో, నిన్ను చంపుతానేమో నీ మీద కాన్సన్ట్రేషన్ చేసేసరికి. భూమి ఆర్మన్ కలిశారు. వాళ్ళు నువ్వే డివైడ్ చేయాలి. భూమి ఎందుకు వాడితో వస్తుంది? అయ్యో బామ్మ, నీకు తెలియదు కదా, భూమి కూడా సేమ్ కాలేజ్ అంటే ఏదో అచీవ్ చేసినట్టుగా చెప్తుంది విన్ను. ఒసేయ్, ఈ అమ్మ కడుపు చల్లగుండా చావుకప్పుడు చల్లగా చెప్తున్నావా? భూమి ఆర్మన్ మధ్య దూరం తగ్గుతుంది. వాళ్ళ మధ్య నువ్వు దూరం పెంచాలి, అర్థమైందా? హా, నాకు బాగా అర్థమైంది బామ్మ. రేపటి నుంచి భూమి ఆర్కే బీచ్ లోను, ఆర్మన్ గాజువాకలోను. అంత దూరం సరిపోతుందా కాదు బామ్మ? నువ్వెక్కడ దొరికావే నాకు? ఇంత అరవ తింగరి మేళం దొరికింది. ఈ వల్ల పట్టపగలే తాగేస్తున్నా కదా. నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చేయవే. ఫస్ట్ ఆర్మన్ని దగ్గరికి వెళ్ళంటూ పంపించింది హైటెక్ బామ్మ. దీన్ని నమ్ముకుని ఏదేదో చేస్తున్నా, ఇదేం చేస్తుందో ఏంటో. భూమి చాలా దూరం వెళ్ళింది. ఇంకా దాన్ని అలానే చూస్తుండకూడదు, ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ భూమి ఆర్మన్ ఎలా కలిశారు, ఎందుకు కలిశారు? ఆర్మన్కి నిజం తెలిసిందా లేదా తెలుసుకోవాలి. మిస్ న్యూసెన్స్, ఈవినింగ్ నేను వచ్చే వరకు వెయిట్ చేయి. స్కూటీ కేసిస్తూ ఆర్మన్ అంటుంటే, ఓయ్, నేనేమన్నా నీకు పెళ్ళమనుకున్నావా? ఆర్డర్స్ వేస్తున్నావు? బేబీకి చాలా ఆశ ఉంది, కానీ నిన్ను పెళ్లి చేసుకుంటే ఫస్ట్ నైట్ రోజే లాస్ట్ నైట్. నాకు తెలుసు కదా, కాబట్టి అంత సాహసం నేను చేయలేనులే భూలక్ష్మీదేవి. షూ, నీకు దండం పెడతాను, నన్ను భూమి అని పిలువు. అట్లీస్ట్ కాలేజ్లో ప్లీజ్, లేదంటే అందరూ ఏడిపిస్తారు. హా, ఓకే, నేను అలానే పిలుస్తాను. అండ్ నువ్వు కూడా నన్ను పేరు పెట్టి పిలవాలి. నువ్వంటావే, ఆ మిస్టర్ యారిగంట్ ఇలా పిలవకూడదు అంటూ ఆర్మన్ అంటుంటే, ఆర్మన్ చేతిలో కీస్ లాక్కుంటూ, నిన్ను అలాగే పిలుస్తాను, ఎందుకంటే నాకు నేనేం తెలీదు అండ్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేదంటూ భూమి పరిగెడుతూ కాలేజీలోకి వెళ్ళిపోయింది. భూమి అంటూ నవ్వుతూ భూమి వెళ్లే వైపు చూస్తూ వెనక్కి తిరిగేసరికి తన వెనకే ఉన్న అమ్మాయి మీద పడబోతూ తనను పడకుండా పట్టుకుంటూ ఆ అమ్మాయిని చూస్తున్నాడు. ఆర్మన్ భూమి క్యూట్ వార్ అయిపోయింది. ఆర్మన్ విన్ను పాపల లవ్ వార్ స్టార్ట్ అయింది. ఆర్మన్ తను పట్టుకున్న అమ్మాయిని చూసేసరికి తన ఫేస్ లోకి చిన్న స్మైల్ వస్తుంటే తన ఫేస్ మీద పడిన ముంగురులను పక్కకు పట్టుకుంటూ, నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు, బట్ ఇలా చూస్తాననుకోలేదు. ఏంటి, నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశావని చెప్పడానికి వచ్చావా? నే 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 ఈ కాలేజ్లోనే చదువుతున్నాను తడబడుతూ అంటుంది విన్ను. విన్ను అన్నదానికి చిన్న స్మైల్ చేస్తూ అంటే, నువ్వు నాకు ఇంకా దగ్గరగా వచ్చేసానంటావు అంతే కదా, మరి ఇంకేంటి?
నా లవ్ ప్రపోజల్ ఏం చేస్తావు? మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేశాను. తన గుండ్రని కళ్ళను అందంగా తిప్పుతూ అంటుంది. నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ బానే ఉంది. కనపడవు కానీ నీలో చాలా విషయం ఉంది. పెయిన్‌గా ఉంది. వాట్? అర్థం కానట్టు ఫేస్ పెడుతూ అంటాడు. నేను ఇంకాసేపు ఇలానే ఉంటే నా నడుం పెయిన్‌గా ఉంటుంది. ఆర్మన్ విన్నుని సరిగ్గా నిలబెడుతూ, విన్ను నువ్వేంటి కొత్తగా కనిపిస్తున్నావు? నే 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 ఎలా ఉన్నాను? అలానే ఉన్నాను కదా! హా! నాట్ ఎట్ ఆల్. నేను ఆ రోజు చూసిన నువ్వు, ఈ రోజు నేను చూస్తున్న నువ్వు, దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను అలా బాగున్నానా? ఇలా బాగున్నానా అండి? హా! టు బీ ఫ్రాంక్, నువ్వెలా ఉన్నా బావుంటావు. ఓకే దెన్ మీట్ యూ లేటర్ అంటూ ఆర్మన్ వెళ్ళిపోయాడు. ఇదేంటి ఈ అబ్బాయి అలా వెళ్ళిపోతున్నాడు? బామ్మ తనను బుట్టలో పడేయమని చెప్పింది కదా! టైంకి బుట్ట కూడా తెచ్చుకోలేదు అనుకుంటూ ఆర్మన్ దగ్గరికి పరిగెడుతూ వెళ్ళి తనను ఆపుతూ నువ్వేంటి అలా వెళ్ళిపోతున్నావు? హా! అలా వెళ్ళక ఇంకెలా వెళ్ళాలి? కాలేజ్ అటువైపే ఉంది. నేననేది అది కాదు. నన్ను ప్రేమించానన్నావు కదా! మరి ప్రేమిస్తే నా వెనక తిరిగి నాతో లవ్ యూ చెప్పించుకోవాలి కదా! ప్రేమించే వాళ్ళు అలానే చేస్తారు కదా! ఆర్మన్ ఆ మాటకి చిన్నగా నవ్వి తన బియర్డ్‌ని లైట్‌గా రబ్ చేస్తూ, విన్ను నేను నీకు ఎలా కనిపిస్తున్నా? నిన్ను లవ్ చేస్తున్నానంటే నీకోసం వెంటపడి తిరిగి నువ్వు కాదంటే అవును అనేలా చేయడానికి త్యాగాలు చేయడం, నువ్వు సిప్ చేసిన కాఫీ కప్స్‌ని దాచేయడం, నువ్వు యూజ్ చేసిన థింగ్స్‌ని దాచుకోవడం, నువ్వు లవ్ యూ టూ అంటే నువ్వేం చెప్తే అదే చేయడం, నువ్వు రిజెక్ట్ చేస్తే బాధంతా నేనే ఫేస్ చేస్తున్నాననే లెవెల్‌లో గడ్డం పెంచి తాగుతూ పిచ్చివాడినవుతున్నావు అని ఆ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా? ఆర్మన్ అగ్నిహోత్ర. దేనికి తగ్గడు. ఎవరికీ లొంగడు. దిస్ ఈస్ మీ ఆర్మన్. డిడ్ యూ గాట్ ఇట్? ఆర్మన్ అగ్నిహోత్ర. నా వరకు లవ్ అంటే లైఫ్‌లో ఓ సెగ్మెంట్ అంతేకాని లవ్ ఒకటే లైఫ్ కాదు. ఐ హావ్ టు మై ఓన్. లవ్ కోసం కెరియర్‌ని వదులుకోను. కెరీర్ కోసం లవ్‌ను మర్చిపోను. నువ్వంటే ఇష్టం అన్నాను. బట్ నువ్వే ఇష్టం అనలేదు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ మైసెల్ఫ్. నన్ను నేను తగ్గించుకోవడం, ఒకరి దగ్గర తగ్గడం నాకు అలవాటు లేదు. బికాస్ ఇక్కడుంది ఆర్మన్ అగ్నిహోత్ర. నేను లవ్ చేశాను. నీ క్యారెక్టర్‌ని లవ్ చేశాను. బట్ లవ్ కోసం వెయిట్ చేస్తూ ఉండలేను కదా! నా ప్రపోజల్ ఇష్టమైతే యెస్ చెప్పు. లేదంటే నో చెప్పు. ఇట్స్ సింపుల్ అంటూ ఆర్మన్ తన క్లాస్ వైపు వెళ్ళిపోతుంటే, ఆర్మన్‌ని వింతగా చూస్తుండే విన్ను పాప. బామ్మ చెప్తూనే ఉంది. నిజమే. ఈ ఆర్మన్‌ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. లవ్ చేస్తానంటున్నాడు. కానీ లవ్ కోసం వెయిట్ చేయాలంటున్నాడు. విన్ను పాప, భూమి నువ్వేంటి అప్పుడే వచ్చేస్తున్నావు క్లాస్‌కి వెళ్ళలేదా? నేను నీకోసమే వస్తున్నానక్కా. నీకు తెలుసా? ఆ రోజు హాస్పిటల్‌లో చూసావు కదా! తను కూడా ఇదే కాలేజీలో జాయిన్ అయ్యాడు. నీకసలే అబద్ధం చెప్పడం కూడా రాదు. ఆ మిస్టర్ అరగంటకి అబద్ధం అని తెలిస్తే వదలడు. మనం ఆ రోజు చెప్పిన అబద్ధం అతనికి తెలియకూడదు. కాబట్టి నువ్వు విషయం మర్చిపోవద్దు. యాక్సిడెంట్ చేసింది నేను. తనని సేవ్ చేసింది నువ్వే. సరేనా? అంటూ జరిగింది మొత్తం విన్నుకి చెప్పింది. అక్క నీకు కూడా క్లాస్‌కి టైం అవుతుంది కదా! నిన్నెవడైనా ఏడిపిస్తే నాకు చెప్పు. నేను చూసుకుంటాను. అయినా లాస్ట్ టైం నిన్ను ఏడిపించాలని మనం చేసిన గొడవకి ఇంకెవడొస్తాడు? నీకు తెలుసా? నీ వల్ల నేను కూడా కాలేజీలో ఫేమస్ అయ్యాను. నిన్ను అతనేమైనా అన్నాడా? అక్కడేం చేస్తున్నాడు? ఛ! ఆ మిస్టర్ అరగంట్ నన్ను ఏడిపిస్తున్నాడని తెలిస్తే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనేసి అనుకుంటూ నన్నేమైనా అంటే ఉంటాడా? ఇక్కడుంది భూమి. నీకు కూడా తెలుసు కదా అక్క! నాకు క్లాస్ టైమ్ అవుతుంది అనేసి భూమి కూడా తన క్లాస్‌కి వెళ్ళిపోతుంది. భూమి నీకో విషయం చెప్పనా? ఈరోజు మన కాలేజీలో సీనియర్ జాయిన్ అయ్యాడట. అందరూ తన కోసమే మాట్లాడుకుంటున్నారు. ఏ భూమి, తనే అచ్చం రాజకుమార్‌లా ఉన్నాడు కదా! అంటూ వస్తున్న ఆర్మన్ కేసి చూపిస్తుంది తన ఫ్రెండ్ లావణ్య. ఛీ! వీడు రాజకుమారుడేంటి? రాక్షసుడు అంటూ ఆర్మన్‌ని చూస్తూ కాకపోతే క్యూట్ కళ్ళు ఉంటాయి. అంతే కదా! అనేసి ఏదో ట్రాన్స్‌లో అనేస్తూ మీ దగ్గరుంటే నేను చెడిపోయేలా ఉన్నానంటూ భూమి పార్కింగ్ వైపుగా వెళ్తుంది. మిస్ భూమి సారీ మిస్ న్యూసెన్స్ ఏంటి నా కోసం వెయిట్ చేయకుండా వెళ్ళిపోతున్నావు? నన్ను డ్రాప్ చేయాలి కదా! భూమి స్కూటీకి అడ్డుగా వస్తూ అంటాడు ఆర్మన్. భూమి మేమంతా రాజకుమారుడంటే నువ్వేమో రాక్షసుడు అన్నావు. మరేంటి? ఆ రాక్షసుడే నచ్చేసాడా? అంటూ తన ఫ్రెండ్స్ అందరూ భూమిని టీజ్ చేసి నవ్వుతుంటే హీహీ. దూరం నుంచి చూస్తే ఏదైనా బావుంటుంది. కానీ దగ్గరకొస్తే కదా తెలిసేది. అంటూ భూమి అంటుంటే
ఆర్మ స్కూటీ ఎక్కేస్తూ దగ్గరగా వచ్చాను కదా, బాగా తెలుసుకుందువు, స్కూటీ స్టార్ట్ చేయి మిసెస్ న్యూసెన్స్ అంటూ ఆర్మన్ అంటుంటే, మిస్టర్ ఆరిగంట్ అనేసి తిట్టుకుంటూ తన ఫ్రెండ్స్ని దాటి వెళ్ళిపోయింది. మిస్ న్యూసెన్స్, నీలాంటి దెయ్యానికి దేవతలాంటి మనసున్న విన్ను ఎలా పరిచయమైంది? స్కూటీ మీద భూమి హెయిర్ ఆర్మన్ మొహాన్ని కమ్మేస్తుంటే పక్కకంటూ అడుగుతాడు. హా, నువ్వు నాకు పరిచయం అయ్యావు కదా, అంతకంటే దారుణమేం కాదు కదా, నాకు ఓపిక లేదు, నన్ను వదిలి అంటే భూమి అంటుంటే, తన మాటలతో భూమిని ఇరిటేట్ చేస్తుంటే భూమి ఏం చేయలేక డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. విన్ను పాప, ఏటే, నువ్వు చెప్పేది నిజమా? అంటే ఆర్మన్కి నిజం తెలియదన్నమాట. నువ్వు నన్ను బ్రతికించావు కదే అంటూ హైటెక్ బామ్మ రిలాక్స్గా ఉంది. బామ్మ, నేనిప్పుడు ఏం చేయాలి? నువ్వేం చెప్పనే లేదు. విన్ను పాప, భూమి ఆర్మన్కి నిజం చెప్పదు, ఇదే మన ఆయుధం. కానీ ఆర్మన్ ఇష్టపడుతున్నాను అనుకున్నది నిన్ను, కానీ ఆర్మన్ ఇష్టపడింది నిన్ను కాదు, భూమిని. కాదు, భూమి క్యారెక్టర్ని. తన లవ్ చేసిన క్యారెక్టర్ ఇప్పుడు తన పక్కనే ఉంటుంది, పైగా తనతో ఉంటుంది. ఎక్కువ రోజులు ఆ క్యారెక్టర్ ఆర్మన్కి భూమిని దూరంగా ఉండనివ్వదు, తన వైపు అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. ఆర్మన్ భూమిని అలర్ట్ చేయకుండా నువ్వే చూడాలి. ఆర్మన్ ఉండేది భూమి అవుట్ హౌస్లో అంటున్నావు కాబట్టి భూమికి అక్కగా నువ్వు అక్కడికి వెళ్ళాలి. అలాగే ఆర్మన్ని లవర్గా వాళ్ళని దూరం చేయాలి. ఆర్మన్ని నిన్నే లవ్ చేసుకునేలా చేయాలి. బామ్మ, కానీ మీ మనవడు చాలా టిపికల్ క్యారెక్టర్. లవ్ చేస్తున్నా అంటాడు, బట్ లవ్ కోసం వెయిట్ చేయలేను అంటాడు. నేనేం చేయాలి నాకేం తెలియట్లేదు. వాడు పుట్టినప్పటి నుంచి చూస్తున్నా, నాకే తెలీదు. అక్కడుంది ఆర్మన్ అగ్నిహోత్ర. వాడిని అర్థం చేసుకోవడం, జస్ట్ ఫాలో అవడమే బెటర్. తన లైఫ్ ఓపెన్ బుక్, బట్ తన లైఫ్లో చాలా పేజెస్ని దాచేశాడు. బామ్మ, కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఎందుకు మీ మనవడు అలా ఉన్నాడు? భూమి అనేది నిజమే, మీ మనవడు నిజంగానే యారగెంట్. విన్ను పాప, ఆర్మన్కి ప్రేమ కావాలి, కానీ ఆ ప్రేమ కోసం నిరీక్షంత ఓపిక తనకి లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తన తల్లి, నా కూతురి దగ్గర నుంచి ఆ ప్రేమ కోసం వెయిట్ చేసి అలసిపోయాడు. పాపం, వాడు అసలు నిజం తెలియదు కదా, అందుకే తన కన్న తల్లి తనంటే ఇష్టం లేక దూరం పెట్టిందని అనుకుంటున్నాడు. కానీ వాడికి తెలియదు కదా, వాడి తల్లికి వాడంటే పంచప్రాణాలని. వాడిని అంజలికి దూరం చేసింది, కానీ అది వాడికి తెలియక తన తల్లినే ద్వేషిస్తున్నాడు. నా అవసరం కోసం ఆ ద్వేషాన్ని పెంచి పోషిస్తున్నాను. బామ్మ, నువ్వు ఏదేమైనా నువ్వు చాలా డేంజరస్గా ఉన్నావు. షూ, నువ్వు చూస్తేనే చాలా తక్కువ, ముందు ముందు చాలా చూస్తావు. కానీ నువ్వైతే ఇకపై భూమి ఇంటికి వెళ్ళు, కానీ ఆర్మన్ కోసమే వెళ్ళు. భూమితో మాట్లాడు, కానీ ఆర్మన్ కోసమే మాట్లాడు, అర్థమైందా అంటూ అనగానే విన్ను పాప తల ఊపుతుంటే నీకేమర్థమైంది అంటూ హైటెక్ బామ్మ అనగానే నువ్వేం చెప్తే అదే చేయాలని అర్థమైంది అంటూ విన్ను అనేసరికి, వసే తిక్కల్, నా మనవని నీ మాయలో పడేయమంటే అది తప్పితే అన్నీ తెలుస్తాయి కదా అంటూ తల పట్టుకుంది హైటెక్ బామ్మ. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అని నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.